హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూస్తున్నారు కదా. ఈరోజు మల్టీగ్రెయిన్ రోటీ చేయడానికి వచ్చేసామండి. 3 రకాల పిండి తీసుకున్నాము. ఇందులో సజ్జపిండి, జొన్న పిండి, రాగి పిండి 3 కలిపి రోటీ చేయబోతున్నాము పాతకాలపు పద్ధతిలో. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఫస్ట్ 3 రకాల పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని వేడి చేసి వేడి నీళ్ళు డైరెక్ట్గా పిండిలో వేయాలి. ఇలా కాలుతుంది కాబట్టి గరిటెతో ఇలా తిప్పుతున్నాము. పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. మెత్తగా కలిపిన తర్వాత దాంట్లో కారం ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ఇలా రోట్లో దంచి, మేమైతే కొంచెం బాగా గరం ఉండాలనేసి మేము ఒక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు రోట్లో దంచి మేము దీన్ని ఆ పిండిలో కలుపుకుంటున్నాము తినేటప్పుడు బాగుండాలనేసి. ఇలా అన్నీ కలుపుకోవాలి. వేడి నీళ్ళలోనే ఆల్రెడీ ఉప్పు వేసేసాము. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ఈ విధంగా కొంచెం చిన్న ఉండలు తీసుకొని బేషన్లో సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకొని ఇది రుద్దడం అనేది చపాతీ కర్రతో రుద్దడం కాదండి. ఇలా చాటల్లో తీసుకొని పాతకాలపు పద్ధతి ఇది. మా ఊర్లో ఈ విధంగా చేస్తారు. మీకు ఎలా చేస్తారో మీకు తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి. ఇలా చాటలో తీసుకొని ఇలా చేత్తో మాత్రం ఇలా తట్టుకుంటూ వస్తారనమాట. మీరు వీడియోలో చూస్తున్న విధంగా. ఇది నాకు బాగా అనిపించింది ఇలా చేయడము. మనం చపాతీ కర్ర మీద రుద్దడమే ఇదివరకు చూసుంటాం కదా. ఇది పాతకాల పద్ధతి. ప్రతి ఒక్కరు మా ఊర్లో ఈ విధంగానే చేస్తారు రోటీ. జొన్న రొట్టెలు సపరేట్గా జొన్న పిండితో మాత్రమే చేసిన ఇలాగే చేస్తారు సజ్జ రొట్టెలు. కానీ ఇది 3 రకాల పిండి కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు. ఏ కర్రీలో అయినా, ఇది వేపుడులో అయినా, కర్రీలో అయినా, చికెన్, మటన్ దేంట్లో అయినా, చేపలు ఇలాగ ఏదైనా దీని కాంబినేషన్లో తినచ్చు. ఇలా కట్టెల పొయ్యి మీదే దీన్ని కాలుస్తున్నాము. అంటే ఆయిల్ లేదనమాట. ఆ వాటర్తో ఎందుకు పైన తుడిచారంటే తెల్లగా కనపడకుండా, పిండి తెల్లగా కనిపిస్తుంది కదా, అందుకని వాటర్లో చేయి ముంచి ఆ రోటీ మీద అలా చేసాము. ఈ విధంగా ఇవన్నీ చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.